శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పారాయణ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి. పారాయణ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు. పారాయణ చేసేవాళ్ళు శుభ్రంగా స్నానం చేసి భగవంతుడి ముందు కూర్చుని చక్కటి ఆసనం వేసుకుని బాచిపట్లు వేసుకుని కూర్చోగలిగితే ఉత్తమం. శరీర పరిస్థితులు సహకరించిన వాళ్ళు ఉంటారు. ఏదైనా కుర్చీలో కానీ ఎత్తిపీట మీద కానీ కూర్చుని కూడా పారాయణ చేసుకోవచ్చు. చేసుకుంటూ చక్కగా ముందు మీ గురువుల్ని, తర్వాత అమ్మవారి ధ్యాన శ్లోకాన్ని స్మరించుకుని తర్వాత అమ్మవారి పారాయణ ప్రారంభం చేయడం మంచిది. అట్లాగనే పారాయణ చేసేటప్పుడు ముఖ్యంగా గమనించవలసింది ఉచ్చారణ దోషాలండి. ఉచ్చారణ దోషాలు చాలామంది చేసే తప్పులు ఒక రిధంలో చదవడానికి అలవాటు పడి మొత్తం శ్లోకాన్ని అదే పద్ధతిలో చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నామాలను మనం గమనించుకోవాలి. కొన్ని నామాలు మొత్తం పూర్తి పాదం ఉంటాయి. ఒక పాదంలో 3 నామాలు 4 నామాలు ఉండేవి కూడా ఉంటూ ఉంటాయి. అటువంటి వాటిని మనం ఎక్కడ ఆపినా పర్వాలేదు, కానీ పూర్తిగా పాదం అంతా ఒకే నామం ఉన్నప్పుడు మధ్యలో దాన్ని మనం విరవకూడదు. ఉదాహరణకు చెప్పాలంటే, నామాల్లో చాలా మంది చేసే పొరపాటు దుష్టదూర దురాచార శమనీ దోషవర్జిత అని చదువుతూ ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే రిధంకి అలవాటు పట్టడం వల్ల వచ్చిన ప్రమాదం ఇది. దానివల్ల ఏం జరుగుతుంది? అమ్మవారిని దురాచారాన్ని మనం నిందించినట్టుగా అవుతోంది. అమ్మవారు దుష్టదూర, తర్వాత ఆవిడ దురాచారాన్ని అన్నట్టుగా అవుతోంది. అలా విపరీతార్థం వస్తుంది కనుక అలా చేయకూడదు. అందువల్ల నామం ఎక్కడ వాళ్ళు మనకి గ్యాప్ ఇచ్చారో అక్కడే మనం గ్యాప్ ఇవ్వాలి, కానీ చేయకూడదు. అలాగనే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అనే నామం ఉన్న చోట ఈ రిధంకి అలవాటు పడి అమ్మవారిని సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని చదువుతూ ఉంటారు. అంటే అమ్మవారే సంసారంలో మునిగిపోయింది. ఎలా మునిగిపోయింది? నిర్మగ్న, పైకి లేవడానికి వెళ్ళని విధంగా మునిగిపోయింది అమ్మవారు అని చెప్పినట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఇది అనాలని కాదు, వాళ్ళకి తెలియదు కదా, పారాయణ చేసే వాళ్ళకి దాని అర్థం తెలియదు కనుక ఆ రకంగా వాళ్ళు అలా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ప్రమాదం నివారించాలంటే ముందు సరైన ఉచ్చారణ తెలిసిన వారి దగ్గర నేర్చుకుని పారాయణ చేసుకోవడం ఉత్తమమైన విషయం, సార్థకమయ్యే విషయం. ఏమండి ఎలా నేర్చుకోవాలి, మరి మాకు తెలియదు కదా, ఎవరి దగ్గరకు వెళ్ళి మనం అడుగుతాము, ఎవరు నేర్పిస్తారు అని చెప్పి అనుకోవడానికి ఇవాళ రేపు కావాల్సిన వీడియోలు ఉన్నాయి. చక్కగా పెద్దలైనటువంటి వారి వీడియోలు మనం విన్నట్టయితే స్తోత్రాలు మొదలైన దేవస్థానాలు వాళ్ళు రిలీజ్ చేసే స్తోత్రాలు ఇటువంటివన్నీ ఉన్నాయి. వాటిని కనుక ఫాలో అవుతూ కొన్నాళ్ళు చదివినట్టయితే మనకు తప్పులు లేకుండా ఉచ్చారణతో చదివే విధానం మనకి అలవాటు అవుతుంది. అప్పుడు మనం నిర్భయంగా పారాయణ చేసుకోవచ్చు.